ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. అయితే తమ దేవునెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. యేసుక్రీస్తును దేవునిగా కలిగిన వారు సర్వము మీద ఆయన అధికారం కలిగిన దేవుడని ఎరిగి గొప్ప కార్యములు చేస్తారు. ఏలియా అన్యదేవతల యొక్క ప్రవక్తల ఎదుట తను సేవించిన దేవుడైన యెహోవా ఎంత గొప్ప దేవుడో తెలుసుకునే విధంగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఉంచిన వాటిని దహించే విధంగా ప్రార్థించాడు. ఆ విధంగానే జరిగింది. యెహోషువ చేసిన ప్రార్థన పొందిన జవాబు మనం చూసినట్లయితే యెహోషువ ఎంతో ధైర్యంగా ప్రార్థించగలిగాడు. ఎందుకంటే యెహోషువ దేవుని యొక్క గొప్ప కార్యాలు చూస్తూ వచ్చాడు కనుక ధైర్యంగా ప్రార్థించగలిగాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది, ఒక నరుని మనవి విని సృష్టిని ఆపివేసిన దినం మరొకటి లేదని. కనుక మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దురుద్దేశంతో కాకుండా, ఈ లోక భోగాల కోసం కాకుండా, దేవుని నామానికి మహిమ తెచ్చే ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ఆమెన్.